అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ముఖ్యమంత్రిగా ఉన్న రోజుల్లో ఆ రోజు నేను అప్పటి మంత్రి పరిటాల రవి గారు, అదేవిధంగా సరిపూడి సూర్యనారాయణ గారు అందరితో కలిసి అనంతపురంలో మీది ఒక విగ్రహం పెట్టాలి అని అడిగితే ఆయన స్వయాన బయటకు వచ్చి బ్రతుకున్నప్పుడే విగ్రహం పెడతావు బ్రదర్ అన్నాడు. అన్న బయటకు వచ్చి ఆయన స్వయంగా ఇట్లా ఎడమ చేతిని తో పోజ్ ఇచ్చి కెమెరామెన్తో ఫోటో తీసుకొని పోయి తెనాలిలో శ్రీరామ్ దగ్గర పోయి అక్కడ ఒక స్కల్ప్చర్ దాని దగ్గర పోయి తీసుకొని చేయించాం. చేసిన తర్వాత ఆయన పరమపదించారు. పరమపదించిన తర్వాత ఆయనను ఒప్పించి ఆయన అభిష్టం మేరకు విగ్రహం తయారు చేసిన విగ్రహం, అంత ప్రాశస్త్యం ఉన్నటువంటి నందమూరి తారక రామారావు విగ్రహం, అది ఎన్టీఆర్ సర్కిల్గా ఆర్ట్స్ కాలేజ్ దగ్గర రోడ్డు వైడెన్ చేసి రెండు వైపులా ఆ విగ్రహాన్ని ప్రతిష్ఠించాం. అప్పుడు ఆ విగ్రహానికి కూడా ఒక దాత సుబ్బానాయుడు గారు ఇచ్చారు. ఆ విధంగా చేసినటువంటి ఆ యొక్క విగ్రహ ప్రతిష్టతో పాటు ఆ రోజు ఒక కమిటీని ఫామ్ చేశాం. 2010 ఆగస్టు 21వ తారీఖున రిజిస్టర్ ఆఫ్ సొసైటీ యాక్ట్ కింద నేను అధ్యక్షుడిగాను మిగిలిన కార్యవర్గంతో చేశాం. అందులో కొంతమంది డాక్టర్ కేశన్న గారు, మన వీరాంజనేయులు ఇలాంటి వాళ్ళు చనిపోయారు కాబట్టి వాళ్ళ స్థానంలో ఆ రోజు ఎన్టీఆర్ గారితో సాన్నిహితమైనటువంటి వ్యక్తులు అంటే హిందూపూర్ అంజనప్ప, అదేవిధంగా సింగనమల జిలాని గారు, శివశంకర్ శెట్టూరు, అదేవిధంగా ధర్మవరం శ్యామలరావు గారు, ఇలాంటి వాళ్ళందరినీ కూడా కొంతమందిని అంటే రామారావు కాలంలో ఆయన గుర్తుపట్టేటువంటి పరిస్థితిలో ఉన్నటువంటి వ్యక్తులను కూడా తీసుకొని వచ్చి ఈ ఎన్టీఆర్ యానివర్సరీ సెలబ్రేషన్స్ కమిటీలో వేయడం జరుగుతూ ఉంది. దాన్ని పూర్తి చేశాం. ఇందులో భాగంగానే అంతర్జాతీయంగా అనేక రాష్ట్రాల్లో, దేశాల్లో ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాలు జరిగేటువంటి కార్యక్రమంలో భాగంగా అనేక ప్రాంతాల్లో ఆయన కుటుంబ సభ్యులు కానీ మిగిలినందరూ కూడా పార్టిసిపేట్ చేస్తున్నారు. మనం కూడా అక్టోబర్ 28 ఇక్కడ అనంతపూర్లో పెడదామని చెప్పి నిర్ణయం తీసుకొని ఆ కార్యక్రమానికి ఉపక్రమించాం. కాకపోతే నందమూరి తారక రామారావు కుటుంబ సభ్యుడు రామకృష్ణ గారు కానీ లేదా పురంధేశ్వర మిగిలిన అంతా కూడా కుటుంబ సభ్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా విదేశీ పర్యటనలో ఉన్న మూలాన ఈ యొక్క కార్యక్రమాన్ని అదేవిధంగా కొంతమంది డైరెక్టర్లు కూడా అడిగాను. కొంత ఆ తేదీ అందుబాటులో లేదనేటువంటి అభిప్రాయంతో పెద్ద ఎత్తున ఈ కార్యక్రమం నిర్వహించాలి కాబట్టి అది ఒక నెల రోజులు ఆ యొక్క కార్యక్రమాన్ని వాయిదా వేసుకుంటున్నాం. వేసుకున్న తర్వాత ఈ రాయలసీమ ప్రాంతం 4 జిల్లాల్లో సినీ రంగంతో పరిచయం ఉన్నటువంటి వ్యక్తులు అంటే ఒక డైరెక్టర్గా కావచ్చు, ప్రొడ్యూసర్గా కావచ్చు, యాక్టర్గా కావచ్చు, సింగర్గా కావచ్చు, మ్యూజిక్ డైరెక్టర్ కావచ్చు, ఈ విధంగా ఉన్నటువంటి వ్యక్తులంతా కూడా లిస్టును సేకరించాం. ఈ రాయలసీమ ప్రాంతానికి సంబంధించిన అందరినీ కూడా పిలుచుకొని వచ్చి అక్కడ ఆ రోజు సత్కరిస్తాం. అంటే సినిమా రంగంలో వాళ్ళు చేసినటువంటి సేవలు ఏవైతే ఉన్నాయో అందులో వయో వృద్ధుల లేదా యువకుల అనేది కాకుండా సినిమా రంగానికి సేవలు అయితే అందించారో ఆ రోజు ఎన్టీఆర్ అవార్డ్స్ ఇద్దామని చెప్పి అనుకున్నాం. ఈ సెలబ్రేషన్ ఎన్టీఆర్ యానివర్సరీ సెలబ్రేషన్ కమిటీ సొసైటీ ద్వారా ఇది ఒక నెల రోజుల తర్వాత డేట్ ఖరారు చేసి పెద్ద ఎత్తున అనంతపురం జిల్లానే కాదు 4 జిల్లాలకు సంబంధించినటువంటి కార్యక్రమంగా దీన్ని ఏర్పాటు చేస్తున్నాం. అదేవిధంగా ఈ యొక్క శతజయంతి ఉత్సవాల్లో చురుగ్గా పాల్గొన్న జనార్దన్ గారు అందరితో కూడా మాట్లాడాను. వాళ్ళు కూడా కొంత ఆ డేట్లో అనుకూలత లేనటువంటి సందర్భంలో అందులో నెల రోజులుగా నేను కూడా ఆరోగ్యరీత్యా ఈ వైరల్ ఇన్ఫెక్షన్ ఫీవర్ వల్ల కూడా దీని మీద ఉపక్రమించలేకపోయాం. సో ఏదేమైనప్పటికీ కూడా ఒక నెల రోజుల తర్వాత నవంబర్ ఆఖరి డిసెంబర్ మొదటి వారంలో పెద్ద ఎత్తున అదే ప్రాంతంలోనే ఈ కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నాం. ఎక్కడైనా అన్యాయం జరిగినా అనంతపురంలో మీరు చెప్పారు ఇంకా 7-8 కేసులు వచ్చాయి దగ్గరికి. వాటి మీద ఎక్కడ కూడా మనం వచ్చినవన్నీ కూడా ప్రభుత్వ దృష్టికి తీసుకుపోతున్నాం. నేను ముఖ్యమంత్రి గారికి కూడా దృష్టికి తీసుకుపోతానని చెప్తున్నాను కదా. ఆ బాధితులు వచ్చి మాకు అన్యాయం జరిగింది అన్నారు. నేను ఆఫీసర్లను కూడా అడిగాను ఎవరు చేశారు దీని వెనక ఏంది అని. తర్వాత కొంతమంది కేసులు పెట్టమని అడుగుతున్నాము. లేదంటే లీగల్గా ప్రొసీడ్ అవుతానని కూడా చెప్తున్నా కదా. అవే ద్వారా ఈ డబుల్ రిజిస్ట్రేషన్ చేసి దుస్సాంప్రదాయాన్ని ఒడగడుతున్నారు. తప్పు. వాళ్ళ మీద అన్యాయం జరిగిన వాళ్ళకి న్యాయం జరగాల, అన్యాయం చేసిన వాళ్ళకి శిక్ష పడాలా అని చెప్పి అపీల్ చేస్తున్నాం. దాని ప్రకారం చేస్తున్నాం. ఎవరైనా వచ్చినప్పుడు తప్పకుండా దాని మీద దృష్టి సారిస్తాను. రేపు మాట్లాడతా, ఎల్లుండి మాట్లాడతా. మీకు కూడా చెప్తున్నాం కదా, మీ దృష్టికి వస్తే కూడా చెప్పండి. ఒక బాధ్యతమైనటువంటి వ్యక్తులుగా మనం ఏమైనా అన్యాయం జరిగినప్పుడు అన్యాయమే. ఈ ప్రభుత్వం లక్ష్యము చంద్రబాబు నాయుడు గారు కానీ లోకేష్ బాబు గారు కానీ అన్యాయం జరగకూడదు. ఇది ప్రజల కోసం ఉన్న ప్రభుత్వం. మేము రాగద్వేషాలు లేవు. ఎవ్వరు ఎంతటి వాళ్ళు చేసినా కూడా మేము శిక్షిస్తామని చెప్పి ముఖ్యమంత్రి పదే చెప్తున్నారు కదా. ఆయన ఎప్పుడు ఎవరిని కూడా ఉపేక్షించే పరిస్థితి ఉండదు. తప్పకుండా
ఏమైనా అన్యాయం జరిగినప్పుడు ఆయన తీసుకుపోతే అధికారులకి గట్టిగా చెప్పి యాక్షన్ తీసుకుంటారని నమ్మకం నాకు ఇప్పుడు కూడా ఉంది. డెఫినెట్గా ఆయన దృష్టి కూడా తీసుకుపోతాం. ఆయన దృష్టికి వచ్చినవి కూడా కొంతమంది ఆల్రెడీ ఎవరైనా రిప్రజెంటేషన్స్ ఉంటే ఆయన సంబంధిత వాళ్ళకి సీఎం ఆఫీస్ నుంచి వచ్చాయి, తహసీల్దార్కి వాళ్ళకి. కాబట్టి అక్కడక్కడ అధికారులు అలసత్వంతో దాన్ని ఇంకా తొక్కి పెడతా ఉంటే మళ్ళీ దాన్ని ఫైల్ కదలడానికి ప్రయత్నం చేయాల్సిన బాధ్యతల మీద ఉంది. ఆ బాధితులకు ఎక్కడైనా అధికారుల దగ్గర రెస్పాండ్ సరిగ్గా లేకపోతేనో, లేకపోతే వాళ్ళ మీద ఏదైనా మరో రకంగా అన్యాయంగా ఎవరైనా దాడి చేస్తానో అనంతపురంలో వచ్చి నా దగ్గర కంప్లైంట్ ఇవ్వనండి, నేను ప్రొటెక్ట్ చేయడానికి సిద్ధంగా ఉన్నాం. బాధితుల మీదకి ఎవరు పోయినా కూడా ఇదేమి ప్రజాస్వామ్య దేశంలో తెలుగుదేశం పార్టీ విధానాలు సిద్ధాంతాలు ఆ విధంగా లేవు. తెలుగుదేశం పార్టీ కేవలం ప్రజల కోసం ఉన్నటువంటి పార్టీ. చంద్రబాబు నాయుడు గారి ఆలోచన కూడా అభివృద్ధి, సంక్షేమము, శాంతి భద్రతలు విఘాతం లేని రాష్ట్రం అని చెప్తున్నాడు. ఆయన ఆలోచన విధానం అదే కాబట్టి ఆయన ఆలోచన విధానానికి అనుగుణంగానే మనం కూడా ప్రొటెక్ట్ చేయాల్సిన బాధ్యత మా మీద ఉంది. తప్పకుండా డెఫినెట్గా మేము ప్రొటెక్ట్ చేస్తాం. ఫ్యాక్షనిస్టుల కంటే గొప్పలు కాదు వీళ్ళు. గత 5 ఏళ్లలోనే పోరాటాలు చేసాం, అనేక కేసులు పెట్టించుకున్నాం. ఎక్కడైనా జరిగితే కార్యకర్తలు కానీ ఇక్కడ ప్రజలను కానీ మనం కాపాడుకోగలిగాం. ఇప్పుడు ఏదైనా జరిగినప్పుడు తప్పకుండా వీళ్ళు కూడా పోయి సంబంధిత ఎమ్మెల్యేలు పోయి అడగమనండి, సార్ ఇది అన్యాయం జరిగింది, ఏంటిది, ఎవరున్నారు పాత్రలు, దీని మీద బాధ్యులు ఎవరు అని చెప్పి అడగకపోతే మంత్రుల దగ్గరికి వెళ్ళాలా, నాకు కూడా ఇబ్బంది అండి. నా పని నేను చేస్తాను, దాంట్లో నేను చేసే పని నేను తప్పకుండా చేస్తూనే ఉంటాను. ఇది నిరంతర ప్రక్రియ. ఊపిరినంత వరకు ఒక సామాజిక హితం కోసం ఒక బాధ్యత వ్యక్తిగా వీటి మీద దృష్టి సారిస్తాం. తప్పకుండా అన్యాయాన్ని ఎదురిస్తూనే ఉంటాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.